హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నడుము లూజ్ వచ్చేసి 33, 34, 35 ఇంచెస్ ఉన్న నడుము లూజ్ వారికి ఈరోజు పర్ఫెక్ట్ కొలతలు టేప్ తోటి ఏ విధంగా తీసుకోవాలనేది మీకు చెప్తానండి. కొంతమంది ఆల్తి బ్లౌజ్ లేకుండా మెజర్మెంట్స్ చూసి కుట్టండి అనేసి చెప్తుంటారు కదా, వారి కోసము మీరు ఒకటేసారి కట్ చేసుకోవచ్చు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. బిగినర్స్ కోసం చేస్తున్నానండి. వీడియో ఫుల్ వర్క్ చూడండి, మొత్తం చూడండి వీడియో. నేను మంచి మంచి టిప్స్ అనేది చెప్పాను. ఆల్తి బ్లౌజ్ లేకున్నా సరే ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా తీసుకోవాలి అనేసి మొత్తం క్లారిటీగా చెప్పాను. చూడండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5. 14.5 అయితే మనకి కింద కుట్ల కోసం ఒక 1/2 ఇంచెస్, పైన 1/2 ఇంచు షోల్డర్ దగ్గర కుట్ల కోసము మొత్తం వచ్చేసి మనకు 15 ఒకటి, మళ్ళీ 1/2 ఇంచు ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇక్కడ మనం పొడవు అనేది తీసేసుకున్నాము. నడుము లూజ్ అనేది 11.5 ఇంచెస్ తీసుకున్నాము. ఎవరికైనా కానీ ఈ 3 ఇంచెస్లో అంటే మనకు 33, 34, 35 ఇంచెస్ సైజు వారికి ఈ 11.5 అనేది తీసుకోండి. మనకు ఎక్స్ట్రా క్లాత్ కూడా ఎక్కువనే ఉంటుంది. మామూలుగా చెప్పాలంటే మనకి ఇప్పుడు బ్లౌజ్ కుట్టమని ఇచ్చేటప్పుడు సైడ్కు క్లాత్ అనేది ఎక్కువ పెట్టమని అనేసి అంటుంటారు కస్టమర్లు. వారి కోసము అనేసి నేను ఎక్స్ట్రా క్లాత్ తోటి అన్నిటితో కలిపి మీకు 11.5 అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మనం నడుము లూజు పొడవు 2 బాక్స్ అనేది చేసేసాను. ఈ బాక్స్లోనే మనకు బ్యాక్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. షోల్డర్ వచ్చేసి 2.5 అండి. మీకు దిగుభుజాలు అనిపించినట్లయితే అప్పుడు మనకు 2 ఇంచెస్ అయినా సెట్ అవుతుంది. నేను 2.5 తీసుకున్నాను. మీరు 2 ఇంచెస్ అయినా సెట్ అవుతుందండి. మనకి ఇప్పుడు కొంతమందికి దిగుభుజాలు అనేసి ఉంటాయి, వారిని బట్టేసి మనము తక్కువనే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ వచ్చేసి 3కి 2 ఇంచెస్ తక్కువ, అంటే 3కి 2 పాయింట్స్ తక్కువ ఉన్నాయి. షోల్డర్ మొత్తం మనకు వచ్చేసి 5.5 అండి. 5.5 తీసుకున్నాము. మొత్తం షోల్డర్ అంతా వచ్చేసి మనకు నెక్ షోల్డర్ మొత్తం కలిపేసి 5.5 అనేది వచ్చేస్తుంది. అదే 5.5 మనము ఇక్కడ చక్కగా వచ్చేలా చూసుకోవాలి. ఎందుకంటే మనకు క్రాస్ వచ్చినా సరే మనకు ఆర్మ్ దగ్గర అంటే సంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది. సో మనం ఈ లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా కొట్టుకున్నట్లయితే ఎక్కడ తప్పులు అనేవి రావు, ఎక్కడ పొరపాట్లు అనేవి రావండి. పర్ఫెక్ట్ బ్లౌజ్ అనేది మీరు స్టిచ్ చేసేసుకుంటారు. ఇక్కడ చూడండి, సంక కోసం వచ్చేసి నేను 6.5 తీసుకున్నాను, అంటే 6.5 తీసుకున్నానండి. ఇదే 6.5. ఈ చివరలు కూడా ఇలా మార్క్ చేసేసుకోండి. ఈ మార్క్ ఎందుకంటే మనకు బిగినర్స్కి అయితే మనకు లైన్స్ గీసుకోవటం వల్ల పొరపాట్లు అనేవి చేసుకోకుండా పర్ఫెక్ట్గా ఆ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవటానికి ఉంటుంది. సో ఈ మార్కింగ్ లేకుండా కూడా చెప్పండి సిస్టర్ అంటే తప్పకుండా మీకోసం ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ తిరగటం కోసం మనము 1.5 ఇంచెస్ తీసుకోవాలండి. ఆ 1.5ను ఈ బాక్స్లో మనం ఇలా రౌండ్ అనేది వచ్చేలా చూసుకొని కట్ చేసుకోవాలి, అంటే మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ కట్ చేసుకున్నాము. నెక్ వచ్చేసి మనకు కొంతమంది పెద్దగా తొడిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది చిన్నగా తొడిగే వారు ఉంటారు. వాళ్ళని బట్టి మనము నెక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను 10 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ 10 ఇంచెస్ మనకు నెక్కి అయితే సరిపోతుంది. కొద్దిగా 1/2 ఇంచు కుట్ల కోసం అనేది పైకి మార్కింగ్ చేసేసాను, అంటే మనకు ఇంతవేనా వచ్చేస్తుంది. చూడండి, ఇలా వచ్చేస్తుంది. మనం పైన 2.5 తీసుకున్నాం కదా. మీరు కింద దిగుభుజాలు జారేటోళ్ళు ఉన్నట్లయితే, నెక్ బాగా పెద్దగా తొడిగే వాళ్ళైతే కనుక కింద 3 ఇంచులు ఏమైనా తీసుకొని మనము మార్క్ చేసేసుకోవచ్చు అండి. కానీ నేను ఇక్కడైతే కింద 2.5 తీసుకున్నాను, అలాగే పైన 2.5 తీసుకున్నాను. ఈ రెండింటిని ఇలా మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మనము, ఎందుకంటే ఈ మార్కింగ్లు చెప్తున్నాను చూడండి, ఈ మార్కింగ్ వేసుకోవటం వల్ల ఎక్కడే కానీ బిగినర్స్ ఎక్కడే కానీ తప్పులు పొరపాట్లు చెయ్యరనేసి నేను ఈ మార్కింగ్ అనేది చూపిస్తున్నాను. మీకు మార్కింగ్ లేకుండా చూపించండి సిస్టర్ అని అడిగినట్లయితే తప్పకుండా చేస్తాను సిస్టర్స్. ఒకసారి మీరు కామెంట్లో అడగండి, నేను తప్పకుండా చేసి మీకోసం చేసి చూపిస్తాను. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది మొత్తం అనేది రెడీ అయిపోయింది. ఒకసారి చూసుకోండి మళ్ళీ.
ఇలా చూసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే నెక్ దగ్గర నుంచి బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోండి. ఎందుకంటే మనకు క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి కటింగ్ చేసుకున్నట్లయితే మనకు క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవడానికి ఉంటుంది. చాలా చాలా ఈజీగా ఎలా అయినా సరే మీరు 1కి 2 సార్లు అయినా సరే నేర్చుకోవాలని పట్టుదల ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు నేర్చుకోవడానికి వీలుగా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి చేస్తానండి. మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా చేస్తాను. మీకు ఏ వీడియోస్ కావాలన్నా సరే నేను చేసి చూపిస్తానండి. అంటే షర్ట్ వీడియోస్ కానివ్వండి, నిక్కర్ వీడియోస్ కానివ్వండి, ప్రతిదీ ఈ ఈ ఈ మోడల్ కావాలి సిస్టర్స్ అని అడిగినా సరే నేను వెంబడే చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి, మనము బ్యాక్ పార్ట్కు అంటే మనం ఈ క్లాత్లో బ్లౌజ్ పీస్లో మనం కింద బ్యాక్ పార్ట్ తీసుకున్నాము, పైన హ్యాండ్స్ తీసుకోవాలి. ఇలా హ్యాండ్స్ తీసుకోవటం వల్ల మనకు చూడండి మనకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత హ్యాండ్స్ అనేది తీసుకోవాలి. ఇలా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత మనకు మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఉంటుంది కదండి, ఎక్స్ట్రా పీసు, అది క్రాసు లేకుండా కట్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకు హ్యాండ్ లూజు మనం 11.5 తీసుకున్న వారికి అయితే ఒక 6.5 6 ప్లస్ అంటే 7కు 2 గీతలు తక్కువ ఉండగా తీసుకోండి. అదైతే సెట్ అవుతుంది. అంటే అలా అయితే మనకంటే మా బ్లౌజ్ సైజుని బట్టేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఇక్కడ 7కు 2 గీతలు తక్కువ తీసేసుకున్నాను అండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ కోసము 5.5 తీసుకున్నాను. మొత్తము 5.5 తీసుకున్నాను అండి. 5.5 తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 7కు ఒక 2 గీతలన్నీ తక్కువ తీసానండి హ్యాండ్ లూజ్ దగ్గర. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర మనము డౌన్ తీసుకోవటం కోసము ఇట్లా చిన్న హ్యాండ్స్కి డౌన్ తీసుకోవటం కోసము 2 గీతల దగ్గర మార్కింగ్ చేసుకోండి. అంటే 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇలా 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు 7కు 2 గీతలు తక్కువ ఉంది కదా. సో ఇక్కడ సంక డౌన్ తీసుకోవడం కోసం మనము ఈ హ్యాండ్ లూజ్కు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ 8కు 2 గీతలు తక్కువ ఉండగా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ స్టార్టింగ్ దగ్గర మనం ఒక 1.5 దగ్గర ఇలా మార్క్ చేసేసుకొని దీన్ని ఇలా కలిపేసుకుంటే మనకు హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్కి అంటే ఈ లైన్ ఇక్కడ చూడండి, ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి సంక పీసులు అనేవి పడతాయండి. ఆ సంక పీసులు మనం మిగిలిన క్లాత్లో కట్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి హ్యాండ్స్ అనేవి కటింగ్ అనేది అయిపోయిందండి. ఇక్కడ చూడండి, మనము హ్యాండ్కు సంకలోతు అనేది తీసేసుకున్నాము. ఈ విధంగా సంకలోతు అనేది తీసేసుకోవాలి. తీసుకున్న దానికి మనము ఒక టక్స్ అనేది పెట్టుకోండి. ఈ టక్స్ పెట్టుకోవటం వల్ల హ్యాండ్ లూజ్ అనేది మనకు ఎక్కడ అంటే సంకలో తీసుకుంటాం కదా, ఆ టక్స్ పెట్టుకోవటం వల్ల ఫ్రంట్కి ఏది బ్యాక్కి ఏది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మిగిలిన క్లాత్లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకున్నాము. ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకోవటం కోసము చూడండి, ఇక్కడ మనకి కింద బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాము, పైన హ్యాండ్స్ తీసేసుకున్నాము. మిగిలిన దాంట్లోనే మనం ఫ్రంట్ పార్ట్ అనేది తీసేసుకుంటాము. ఈ ఫ్రంట్ పార్ట్ గీసుకోవడం కోసం అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసము బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని అంటే బ్యాక్ పార్ట్ను ఉపయోగించుకొని ఫ్రంట్ పార్ట్ అనేది గీసేసుకుందాము. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఈ విధంగా నేను ఏ విధంగా ఉందో అదే విధంగానే మార్క్ చేసేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగానే మార్క్ చేసేసుకోండి. తర్వాత ఏ విధంగా ఫ్రంట్ పార్ట్కు కొలతలు తీసుకోవాలి అనేసి మీకు చెప్తాను. ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగానే మార్క్ చేసేసుకున్నట్లయితే మనకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది రాకుండా సమానంగా వచ్చేస్తాయండి. మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుట్టడం కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ బ్యాక్ పార్ట్ మొత్తం మనం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత చూడండి, నెక్ దగ్గర కూడా నేను మార్కింగ్ చేసేసుకుంటున్నాను.
బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగానే మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ చూడండి మనకు బ్యాక్ పార్ట్ని ఉపయోగించుకొని ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకుంటాం. ఇప్పుడు మెయిన్గా చూడండి ఇక్కడ వచ్చేసి పైన కుట్ల కోసము ఒక 1/2 ఇంచు వదిలేసేయండి. వదిలేసుకొని ఇక్కడ చూడండి మనకు స్ట్రైట్గా గీత గీసినట్టుగా ఉంటుంది చూడండి. అక్కడ వరకు ఒకటి ఇలా గీతలు గీసేసుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు సంకలోతు అనేది తీసుకోండి. ఎక్కడ పొరపాటు అనేది జరగలేదండి. పర్ఫెక్ట్ కొలత అనేది మీకు చెప్తున్నాను. మీరు చూడంగానే నేర్చేసుకుంటారండి ఫుల్ కాన్ఫిడెంట్గా. చూడండి ఇక్కడ వచ్చేసి మనకు నెక్ వచ్చేసి ఇది మనకు కొద్దిగా లావు ఉన్న వాళ్ళు కాబట్టి 7 ఇంచెస్ తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అంటే మనకు బాడీ మెజర్మెంట్ని బట్టి ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకున్నాను. 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ మనకు మామూలుగా అయితే బ్యాక్ పార్ట్కి మామూలు లెంత్ వచ్చేసి మనకు 14.5 అని చెప్పాను కదా. ఆ 14.5లో ఒక 1 ఇంచెస్ తీసేసుకుంటే 13.5 వస్తుంది. ఆ 13.5 మనకు ఫ్రంట్ పార్ట్కు సరిపోతుంది. ఓకేనా? అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా చెప్తాను. ఇక్కడ చూడండి నేను 4 ఫింగర్స్ అనేవి ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి కుట్ల కోసము అలా నేను మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఈ మార్కింగ్ని ఇలా కలుపుకుంటూ ఫ్రంట్ పార్ట్ అనేది గీసేసుకోవాలి. చాలా ఈజీగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండి. ఈజీగా కటింగ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఆ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఓకేనా? అంతా ఒకటేసారి అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూడండి సంకలోతు అనేది తీసుకోవాలి. సంకలోతు దగ్గర ఫస్ట్ గీత కాకుండా రెండో గీత చూపించాను చూడండి, అది కట్ చేసుకోవాలి. బిగినర్స్ మెయిన్గా పొరపాటు చేస్తున్నది ఏంటంటే బ్యాక్ పార్ట్ పెట్టేసి అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ గీస్తారు, కానీ బ్యాక్ పార్ట్ సంక మాత్రమే కట్ చేస్తున్నారు. అందువల్ల మీకు సంక దగ్గర లూజ్ అనేది వస్తుంది. సో మీరు అది గమనించండి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనము టక్స్లు వేసుకోవాలి అంటే మార్కింగ్ అవన్నీ ఏం అవసరం లేకుండా చాలా సింపుల్గా మీరు ఏ విధంగా టక్స్లు వేసుకోవాలనేసి మీకు ఈరోజు వీడియోలో ఫుల్ క్లారిటీగా చెప్పానని నేను అనుకుంటున్నానండి. మీకు ఎలా ఉందని నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇక్కడ చూడండి మనకు ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా 3 భాగాలుగా చేసుకున్నట్లయితే మనకు ఫ్రంట్ పార్ట్కు టక్స్లు పర్ఫెక్ట్గా టక్స్లు అనేవి వచ్చేస్తాయండి. ఒకసారి తక్కువ ఒకసారి ఎక్కువ అనేసి రాకుండా చూడండి ఇలా 3 భాగాలుగా వేసేసుకొని ఈ సెంటర్కి మనకు ఈ సెంటర్లో ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి. ఈ టక్స్ మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో టక్స్లు అనేవి ఎటువంటి ప్రాబ్లం అనేది అస్సలు రాదండి. ఈ టక్స్లో అలవాటు చేసుకోండి మీరు తప్పకుండా. మీరు మీ బ్లౌజులు కుడతారు, అలాగే వేరే వాళ్ళ బ్లౌజులు కూడా కుట్టగలుగుతారు. ఓకేనా? ఇక్కడ చూడండి టక్స్లు అనేవి పెట్టేసుకున్నాను. ఇంకా మిగిలిన క్లాత్లో మనకు క్రాస్ బిల్టులు అలాగే మెడ పీసులు అనేవి కట్ చేసుకున్నాము. ఇక్కడ మనం నడుము లూజ్ వచ్చేసి 11.5 తీసుకున్నాం కదండి. మనం కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, మనకు ఏంటంటే కట్ చేసి చేసుకోవచ్చు, కానీ తక్కువ తీసుకోవద్దండి. ఓకేనా? ఇవైతే క్రాస్ బిల్టులు వచ్చేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోండి. ఇవైతే అందాజుగా కట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ వీడియో చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా అందాజుగా కట్ చేసేసుకోండి. తర్వాత మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏ విధంగా క్రాస్ బిల్టులు అనేది స్టిచ్చింగ్ చేసాము అనేసి మీకు అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా నేను క్రాస్ బిల్టులు అనేది ఈ విధంగా కట్టింగ్ అనేది చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్కు నడుము ముక్క అనేది కట్టింగ్ చేసుకోలేదు, ఆ నడుము ముక్క కూడా కట్టింగ్ చేసేసుకుందాము. ఈ మిగిలిన క్లాత్లు ఎక్కడైనా తీసుకోవచ్చు అండి. మనకు క్లాత్ అయితే ఎక్కడైనా ఉంటుంది కదా, అంటే మిగిలిన క్లాత్లో మనకు 2 ఇంచెస్ మేని ఎక్కడ క్లాత్ ఉంటుందో అక్కడ మీరు కట్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి మనం 11.5 తీసుకున్నాం కదా నడుము లూజు, దానికి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని 12 దగ్గర మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసేయండి. ఈ నడుము పట్టి వచ్చేసి మనకు ఒక 2 ఇంచెస్ మెయిన్ ఉండేలా చూసుకోండి, అది మాత్రం గమనించండి. 2 ఇంచెస్ మెయిన్ ఉండేటట్లయితే మనకు నడుము ముక్క అనేది
ఎన్నికల నడుము పట్టేసినట్టుగా బాగుంటుంది. సో అంటే లేగిసినట్టుగా ఉండకుండా ఇది మిగిలిన దాంట్లో మన కుక్స్ల పట్టి అనేది రెడీ అయిపోయాయి చూడండి. ఈ విధంగా మనకు బ్లౌజ్ కట్టింగ్ అనేది అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.